హాయ్ అండి, వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఈరోజు నా బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేనేం చేస్తాను అనేది నా డైలీ రొటీన్ అయితే ఈరోజు షేర్ చేశానండి. మార్నింగ్ అయితే లేస్తానే పిల్లల్ని అయితే రెడీ చేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి పిల్లల్ని పంపించేస్తున్నాను. మా వారు 8:10 కల్లా బయలుదేరుతారండి. మా పిల్లలకి 8:45కి వ్యాన్ వస్తున్న టైం అయితే సరిపోదు. అప్పట్లో మా అమ్మ అయితే 6 కల్లా మాకు బస్సు వచ్చేదండి. మా ఊరు నుంచి మేము కోడూరుకి వెళ్ళి చదువుకునే వాళ్ళము. 6 కల్లా మా మమ్మీ అన్నీ రెడీ చేసి పంపించేది, లంచ్ టిఫను మొత్తము. పాపం మా అమ్మ ఎంతకు లేస్తుందో అనిపిస్తుందండి. ఆ కష్టం ఏదో ఇప్పుడు మనకు తెలుస్తుంది, మన పిల్లల్ని పంపించేటప్పుడు అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి వాళ్ళు వెళ్ళే వరకు పరిగెట్టడమే సరిపోతుందండి. పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాబు ఉన్నాడు. బాబుకు కూడా స్నానం చేపించేసి వాడికి టిఫిన్ తినిపించేయాలి. ఈలోపు ఇల్లంతా గందరగోళం అయిపోతుందండి. ఎలా అయిపోతుందంటే చూస్తేనే మినిమం 2 hours పడుతుంది అవన్నీ సర్దుకోవడానికి. మార్నింగ్ అయితే దీపం పాప పెట్టేసింది ఈరోజు, లేదా మా శ్రీవారన్న పెట్టేస్తారు. నేను ఫ్రైడే ట్యూస్డే మాత్రమే నేను దీపం పెడతానండి, మిగిలిన డేస్లో వాళ్ళే పెట్టేస్తారు. ఇక్కడ కిచెన్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయ్యేలోపు ఇలా అయిపోతుంది, టైం సరిపోదు. అందుకే ఎంత ఫాస్ట్గా ఎలా పడితే అలా ఉంటుంది కిచెను, అలా చేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి బెడ్ మీద బట్టలు వాళ్ళకి ఏమన్నా దొరకకపోతే ఇలా మొత్తం లాగేస్తారండి. ఐడి కార్డ్ కానీ బెల్ట్ కానీ ఏది కనిపించకపోయినా ఇలా మొత్తం తీసి బయట పెట్టేస్తారండి. మొత్తం అన్నీ ఒక చోట ఉన్నా కూడా మళ్ళీ వెతకడానికి ఇలా చేసేస్తారు. వాళ్ళు వెళ్ళాక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. నాకు ఇదే టైం సరిపోతుందండి. ఇక్కడ వాడికి అందినవి మొత్తం కిందేస్తాడు. నెక్స్ట్ బట్టలు వాష్ చేసేటివి ఉన్నాయి, అవి వాష్ చేసేసి నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేయాలి. మా వాడు బట్టలు వేసుకునే బుట్టతో ఇలా ఆడతాడండి. నెత్తిన వేసుకొని ఇలా ఆడుకుంటూ ఉంటాడు. సగం వాడే విరగొట్టేసిండు అది. నెక్స్ట్ మా వాడికి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీ చట్నీ వడ అయితే చేశాను. ఈరోజు నేను కూడా తినేస్తున్నానండి, ఎందుకంటే ఈరోజు కొద్దిగా పని ఉంది. స్నానం చేసి టిఫిన్ తినేంత టైం లేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ నేను కూడా వాటితో పాటు తినేస్తున్నాను. వాడికి తినిపిస్తూ నేను తినేస్తానండి. నెక్స్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం ఇలా సర్ది పెట్టేశానండి. బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దేశాను. నెక్స్ట్ హాల్లో మంచం ఇలా దివాన్ అయితే సర్దేశాను. ఈలోపు మా వాడు స్నానం చేపించి నిద్రపించేసాను. తర్వాత బట్టలు వాష్ చేశానండి. వాష్ చేసి ఆరపెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడైతే గాలి భయంకరంగా వేస్తుంది. వర్షం అయితే పడదు కానీ ఇలా గాలి అయితే వీస్తూనే ఉంటుంది. బట్టలు అయితే ఎగురుకుంటూ పోతాయేమో అని క్లిప్స్ పెట్టకపోతే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సామాన్ల పని కూడా అయిపోయింది. నెక్స్ట్ కిచెన్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయానని ఈ పనులు అయ్యేలోపు 12 అయిపోతుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, లేదంటే లేట్ అయిపోతుందండి. ఆటో దొరికి నేను వెళ్ళేలోపు టైం అక్కడికి లేట్ అయిపోతుంది. అందరూ పిల్లలు వెళ్ళిపోతారు, పాప ఒకటే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ముందుగానే వెళ్ళిపోతాను. ఇక్కడ ఎల్కేజీ వాళ్ళని అయితే వదిలేశారు. పాప వచ్చేసిందండి. వాళ్ళ మ్యామ్ పంపిస్తే వచ్చేస్తుంది, లేదంటే అక్కడే కూర్చొని ఉంటుంది. నన్ను చూసినా కూడా రాదు, పిలిచా కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వస్తానే యూనిఫామ్ షూస్ అంతా రిమూవ్ చేసి కొంచెం ఫ్రెష్ అయినాక కొంచెం అన్నం తినిపించేసి నెక్స్ట్ మా ఇంటికి ఎదురుగా అంగన్వాడీ ఉందండి. ఈరోజు సోమవారం కదా, వెజిటేబుల్స్కి అయితే వెళ్ళాలి కాబట్టి అక్కడ పాప ఉంటే బాబు ఉంటాడు, అందుకని ఇద్దరిని అక్కడ వదిలేస్తాను. అక్కడ వదిలేసి నేను నా ఫ్రెండ్ సంధ్య ఇద్దరం మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మా వారు వెళ్తారండి మార్కెట్కి, కానీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి 7 అయిపోతుంది. 7కి అక్కడ వెజిటేబుల్స్ అన్నీ వాడిపోయి అంత ఫ్రెష్గా అనిపించవండి. 2 డేస్కే పాడైపోతాయి. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి, విలేజ్ నుంచి తెస్తారు కదా. ఫ్రెష్గా ఉన్నటివన్నా తింటే కొంచెం హెల్తీగా అన్నా ఉంటామండి. మనం తినే ఫుడ్డే కల్తీ, కనీసం ఇవన్నా హెల్తీగా తినాలి కదా. కాబట్టి నేనే వెళ్తాను. మండే ఒక్కరోజే కదా, ఏం ఇబ్బంది ఉండదు, అందుకని వాడిని వదిలేసి వెళ్తాను. జస్ట్ ఒక 1 hour అండి. వెళ్ళి తీసుకొని రిటర్న్ వచ్చేటప్పటికి 1 hour టైం పడుతుంది కాబట్టి నేనే వెళ్తాను. నాకు 1 weekకి సరిపడా వెజిటేబుల్స్ అయితే తీసుకుంటానండి. ఇక్కడ స్వీట్ కార్న్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం రీజనబుల్గా కూడా ఉంటాయి కాబట్టి నేను తీసుకునేస్తాను. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ విలేజ్ నుంచే తెస్తారండి కాబట్టి మనకి కొంచెం క్వాంటిటీ బాగా ఇస్తారు, బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. తీసుకొని ఇవన్నా హెల్తీగా తినాలి కదండి. ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది. కనీసం వెజిటేబుల్స్ అన్నా హెల్తీగా తినాలని సంతలో దొరికే వెజిటేబుల్సే తీసుకెళ్తానండి. ఇక్కడ నుంచి సంత అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ నుంచే సంత. ఇక్కడ నుంచి మొత్తం లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్తాము. ఇక్కడ అందరి దగ్గర వెజిటేబుల్స్ అయితే విలేజ్ నుంచే వస్తాయి కాబట్టి బాగుంటాయి, కానీ మేము లాస్ట్ వరకు వెళ్తాము. ఎందుకంటే ఫస్ట్ డే స్టార్టింగే తీసుకోము కదా, లాస్ట్ వరకు వెళ్తే కొన్ని చోట్ల కొన్ని దొరుకుతాయి, కొన్ని చోట్ల కొన్ని దొరకవు కదా. అన్నీ చూసుకుంటూ వెళ్తాము. లాస్ట్కి వెళ్తే
అక్కడి నుంచి కొన్నిగా తీసుకుంటూ వస్తామండి. కొత్తిమీర అలాంటివి కొన్ని చోట్ల దొరుకుతుంది. అలా లాస్ట్ వరకు వెళ్తాము. ఇక్కడ మండే సంత అయితే చాలా బాగుంటుందండి. సోమవారం పెడతారు. నాకెందుకో కొంచెం మైండ్ కూడా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటాం కదా, కనీసం వెజిటేబుల్స్ అన్నా మనకు నచ్చినట్లు సాటిస్ఫాక్షన్గా తెచ్చుకుంటాం కదా. 1 వీక్ ఈ వెజిటేబుల్స్ చేసుకుంటాము, 1 వీక్ వేరే మారుస్తే బాగుంటుంది కదా. డైలీ ఒకటే రకం తినలేం కదండి. ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. బాగున్నాయి, ఎక్కువగా పెట్టారు 20 రూపీస్కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటూ కొన్ని చోట్ల కొన్ని అయితే తీసుకుంటూ వెళ్తామండి. నెక్స్ట్ ఇక్కడ సొరకాయ కూడా బాగుంది అనిపించింది. నేను ఒక సొరకాయ అయితే తీసుకునేసాను. నెక్స్ట్ క్యారెట్ ఇక్కడ బాగుంది. లాస్ట్లో ఒక చోట చాలా బాగుంటుంది. సో చూస్తూ వెళ్తున్నామండి. ఇక్కడ 10 రూపీస్ అని అమ్ముకుంటున్నారు, 10 రూపాయలని. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆకు ఫ్రెష్గా అనిపించింది. లాస్ట్లో తీసుకున్నాము, నలిగిపోతుందని అక్కడ ఆగిపోయాను. ఇక్కడ బెండకాయలు కూడా బాగున్నాయి, కానీ లాస్ట్ వీక్ బెండకాయలు అయితే తినేసారు కదా, మళ్ళీ ఈ వీక్ అదే అంటే వాళ్ళు ఏడుస్తారు. అందుకే ఈసారి వెజిటేబుల్స్ మార్చానండి. 1 వీక్కి ఫ్రైకి కర్రీకి ఏం కావాలో దాన్ని పట్టే నేను వెజిటేబుల్స్ అయితే కొంటాను. ఇక్కడ క్యాబేజీ బాగుంది అనిపించింది, అందుకే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే అరటిపండ్లు తీసుకుంటున్నామండి. మా తోటలో పండినవి, అంటే మా ఇంట్లో పండినవి గెల, అందుకనే తీసుకొచ్చినాము. అమ్మ బాగున్నాయి తీసుకోండి అనేది. అందుకే ఇక్కడ నేను సంధ్య అయితే ఇద్దరం తీసుకునేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళామండి. వెళ్తూ లాస్ట్ వరకు వెళ్ళాము. ఇక్కడ సురేఖ కనిపించింది. సురేఖ అంటే మా బంధువుల అమ్మాయి. మా బాబాయి వాళ్ళు ఇక్కడే దిగుమోగంలో ఉంటారు. తను కూడా మార్కెట్కి వచ్చిందంట. అక్కడ కాసేపు మాట్లాడేసాము. సురేఖ అయితే అటు ముందుకెళ్ళిపోయింది, మేమైతే లాస్ట్కి వచ్చాము. సురేఖ ఆల్రెడీ లాస్ట్లో కొన్ని తీసుకొని వచ్చాను అని చెప్పేసింది. డైలీ నేను సంధ్యానే వెళ్తామండి. అలా సరదాగా ఉంటుంది కదా, మాకు కూడా కొంచెం మా చేతులతో వెజిటేబుల్స్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుందనని. నెక్స్ట్ ఇక్కడైతే అల్లం బాగుంది అనిపించింది. ఇక్కడ ఒక అవ్వ దగ్గర అల్లం తీసుకున్నాను. బాగా పెట్టింది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అయితే కనిపించాయి, బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్సే కాదండి, సరుకులు కూడా పెడతారు. అంటే ప్రొవిజన్స్ అండి. ప్రొవిజన్స్ కూడా ఇక్కడ ఎవరెవరికి కావాలో వాళ్ళు పెట్టేస్తారు. ఇక్కడ పూలు అయితే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఈమె దగ్గర కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది అందరికంటే, కానీ అంతే బాగుంటాయండి. పూలు క్వాలిటీ బాగుంటాయి. ఇక్కడ సరుకులు కూడా అమ్ముతారు ప్రతి వారం. నెక్స్ట్ ఇక్కడ టమోటాలు బాగాలేవు, అందుకే తీసుకోలేదు, వెళ్ళిపోయాము. ఇక్కడ మన చేత్తో మనం కొనుక్కునే కూరగాయలతో వంట చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. అంటే ఈ వారం దీనికి ఇది, కర్రీకి ఇది, ఫ్రైకి ఇది అని మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ఇక్కడ అరగుండలో కొబ్బరి చెట్లు ఎక్కువ కాబట్టి 10 రూపీస్కి కూడా కొబ్బరికాయలు దొరుకుతాయి, టెంకాయలు దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఆకు అయితే చూస్తున్నాను. గోంగూర తీసుకోలేదు. ఇక్కడ మామిడికాయ అయితే ఒక కాయ 10 రూపాయలు చెప్పారు, 10 రూపీస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పూలు ఇక్కడ కూడా ఫ్రెష్గా అనిపించాయి. నేనైతే రోజాలు, చామంతి రెండు ఒక హాఫ్ కిలో తీసుకునేసానండి. 1 వీక్కి సరిపడా ఇలా విడివిడిగా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ ఇక్కడ బాగుంటుందండి. 1/4 కిలో 40 రూపీస్, నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పంప్కిన్ గుమ్మడికాయ అయితే కనిపించింది, నేను తీసుకోలేదు. నెక్స్ట్ పక్కనే కీరా ఉంటే కీరా తీసుకునేసాను. ఇలా కీరా తీసుకునేసాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తూ ఉన్నామండి. అంటే లాస్ట్ వరకు వచ్చాము. మేము క్యారెట్ కీరా తీసుకున్నదే లాస్ట్ అండి. ఇక్కడ నుంచి వెళ్తూ ఇంకా ఏం కావాలనేది కొన్ని తీసుకుంటూ వెళ్ళిపోతాము. వెజిటేబుల్స్ అన్నీ విలేజ్ నుంచే తెస్తారు, కొన్ని మాత్రమే బయట నుంచి తెస్తారు. ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ చూసానండి, బాగుంది అనిపించింది. ఇక్కడ క్యాప్సికమ్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ 30 రూపీస్ 40 రూపీస్ చెప్పాడు అనుకుంటాను. హాఫ్ కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ ఆ లాస్ట్ వరకు సంతండి. ఆ లాస్ట్ నుంచి ఇంకా వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వీట్ కార్న్ కనిపించింది. పిల్లలకి స్వీట్ కార్న్ చాలా ఇష్టం అండి. ఒకటి 10 రూపీస్. నేనైతే ఒక 3 or 4 తీసుకున్నాను. 4 తీసుకున్నానండి. ఇక్కడ జామకాయలు బాగున్నాయి అనిపించిందండి, అందుకే జామకాయలు తీసుకున్నాను. మనకైతే ఊర్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదండి, మన ఇంటి ముందే చెట్లు కూడా ఉంటాయి. ఇక్కడైతే కొనుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి అనిపించి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను, కానీ నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి సంత అయితే అయిపోయిందండి. మేము ఇక్కడ సంత అంతా తిరిగేలోపు ఫేసులు కూడా వాడిపోతాయి, అంత ఎండగా ఉంది.
ఎండ కొట్టేస్తుంది. నెక్స్ట్ సంత అయిపోయింది, ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇలా విడివిడిగా వేసేసానండి. కొబ్బరికాయలు అంతా సపరేట్ చేసేసాను, ఎక్కడెక్కడ పూజ రూమ్లో పెట్టేస్తాను. పూలు సపరేట్ చేసేస్తాను. మొత్తం కొన్ని వాష్ చేసేటివి వాష్ చేసి పసుపు ఉప్పులో కడిగేస్తానండి. కడిగి బాగా ఆరపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. టమోటాలు కూడా అంతే, అలాగే కడిగేస్తాను. పూలు అయితే 1 వీక్కి సరిపడా 3 డేస్కి సపరేట్ 2 బాక్సెస్లో పెట్టుకుంటానండి. నెక్స్ట్ మొత్తం సపరేట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ 1 వీక్కి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, వాడిపోకుండా కుళ్ళిపోకుండా. అంతేనండి. మీరంతా అనుకోవచ్చు మీరు చేసే పనులు మేము ఎందుకు చూడాలని. ఇంకా నా డైలీలో నేనేం చేస్తాననేదే ఈ వీడియో అయితే పెట్టానండి. నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.